నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్స్ టైం. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఏపీలో పాలిటిక్స్ హీట్ ఎత్తుకుంటున్నాయి. ఎందుకంటే ఒక్కసారి షర్మిల ఏపీలో ఎంట్రీ ఇవ్వగానే రాజకీయాలు ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కాయని చెప్పాలి. ఎందుకంటే అన్నా చెల్లెళ్ల మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అన్నా చెల్లెళ్ళకి సవాళ్ళకి ప్రతి సవాళ్ళకి అసలు ప్రధాన కారణం ఏంటి, వారిద్దరి మధ్య వారికి గల కారణం ఏంటి, ఇదే ఈరోజు హాట్ టాపిక్. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ అధికార పార్టీ ప్రతినిధి గాజుల ఖాదర్ బాషా గారు. నమస్తే సార్. ముందుగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు చెప్పండి, వైఎస్ షర్మిల వచ్చిన తర్వాత రేపొద్దున రాబోయే ఎన్నికల్లో మీ పార్టీని నిలవరించనుందా? వైసీపీ పార్టీ నిలవరించేది ఉందా కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు రావడం వలన? మొదటిగా మీ ప్రశ్న. వీక్షకులకు అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలవరించడానికి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న ఏ పార్టీ కూడా ఆ స్థాయిలో లేదని మేము అనుకుంటున్నాం. జనం కూడా ఆ విధంగా భావిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు రావడమే అదృష్టంగా భావిస్తున్నారు. కాబట్టి డైరెక్ట్ గా నిష్పక్షపాతంగా ఏ ఒక్కరికి కూడా లంచాలకు కానీ రాజకీయాలకు సంబంధం కానీ ఏ ఒక్కటి లేకుండా సరాసరిగా వాళ్ళ కుటుంబాలకే దాదాపు 2,50,000 కోట్లు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గా 2 లక్షల కోట్లు దాదాపు 4,50,000 కోట్ల రూపాయలు అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు లేరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి రావడం మనకు చాలా అదృష్టంగా భావిస్తున్నామని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఇలాంటి పార్టీని నిలవరించడానికి ఎవరి వల్ల కాదనేది అయితే జనం చెప్తున్నటువంటి ఆదరణ చూసి మాకు అనిపిస్తుంది. మనం చూసినాము, భీమిల్లో జరిగినటువంటి మీటింగ్ చూడడం జరిగింది. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా బ్రహ్మాండంగా మన ఆదరణ విపరీతంగా ఉంది. అది కనపడతానే ఉంది మన కళ్ళకు. రేపు అందరూ చూస్తారు. రేపు 24లో వచ్చే రిజల్ట్ కూడా ఇదే నిదర్శనంగా చూపిస్తుంది. అంటే ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పాలి అంటే వైసీపీ పార్టీ మీద ప్రత్యక్షంగా విమర్శలు గుప్పించారు షర్మిల గారు. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని సరిగ్గా బాగు చేయలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా అంటం జరిగింది. ఎందుకంటే సీఎంగా ఫెయిల్ అయ్యారని అనడం కూడా జరిగింది. దీని గురించి ఏమంటారు ప్రత్యక్షంగా చేసిన కామెంట్ గురించి? షర్మిలమ్మ గారు అంటే మాకు అభిమానం. మా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కాబట్టి అవన్నీ వ్యక్తిగతంగా అయితే మాకు చాలా అభిమానం. కానీ మా మాట్లాడుతున్న తీరు చూస్తే బాధేస్తుంది. కానీ ఈ రాష్ట్రంలో ఏం మేలు జరిగినాయి, గతంలో ఏం మేలు జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆమెకు అంటే పక్క రాష్ట్రంలో ఉంది కాబట్టి ఒకవేళ పూర్తి స్థాయిలో తెలియదేమో. ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గుర్తించుకోవాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అమలుకు సంబంధించినటువంటి హామీలు ఏ విధంగా జరిగినాయి, తర్వాత బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తెలుగుదేశం పార్టీ రెండు కలిసి ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేరినాయి, ఈ నెరవేర్చడానికి కారణం ఎవరు, ఇక్కడ ఆగిపోవడానికి కారణం ఎవరు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా ఆమె కేవలం తెలంగాణలో ఆ పార్టీ పెట్టుకొని ఆ పార్టీని అక్కడ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ కి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం తీసుకొని ఆ నాయకత్వానికి జీవోత్సవాలు పోయాలనే ఉద్దేశంలో భాగంగా అది ఎవరు రాష్ట్రంలో బాగా హై పిచ్ లో ఉంది పార్టీ అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ పెడితే తప్ప మనం ఆ స్థాయిలో రాలేమని షర్మిలమ్మ గారికి ఇచ్చినటువంటి డైరెక్షన్ ఉండొచ్చు, షర్మిలమ్మ గారికి తీసుకున్నటువంటి బిగ్ ఫీడ్బ్యాక్ కావచ్చు. ఆ విధంగా ఆ ఉద్దేశంతో ఆమె వెళ్తుంది కాబట్టి ఆమె విజ్ఞతకి వదిలిపెట్టేస్తాం. మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మతో పాటు సునీతారెడ్డి గారు కూడా వచ్చే అవకాశం ఉంది రానున్న ఎలక్షన్లో. కడప, పులివెందులు రెండింటి నుంచి ఇద్దరు చెల్లెళ్ళు పోటీ చేస్తే జగన్ గారికి అవకాశాలు క్లిష్టంగా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా పార్టీ పరంగా? ఇప్పుడు పార్టీలు అన్ని తర్వాత రాజకీయ పార్టీలు ఉన్న తర్వాత ప్రతి ఒక్కరూ పార్టీ పెట్టిన వాళ్ళు, ఆ పార్టీలో నాయకత్వం తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా పోటీ చేయక తప్పదు. పోటీ చేస్తారు. ఎక్కడైనా చేయొచ్చు. పులివెందులు చేస్తారా, జమ్మలమడుగు చేస్తారా, లేక కడప పార్లమెంట్ చేస్తారా, ఎక్కడ చేస్తారా అది ఆమె ఇష్టము, ఆ పార్టీ ఇష్టం. అది మాకు సంబంధించిన వ్యవహారం కాదు. కానీ కడప జిల్లాలో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని డీ తగినందుకు పార్టీ రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2009లో పోటీ చేసినప్పుడు దాదాపు 2 లక్షల పైబడి మెజార్టీతో గెలిచిన సందర్భం ఉంది. తర్వాత 2012లో జరిగినటువంటి బై ఎన్నికల్లో 5,45,000 మెజార్టీతో గెలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసమే పార్టీ పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనాన్ని సాధిస్తున్నారు. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలని జనం భావిస్తారు. కానీ అది కడప జిల్లా కావచ్చు, లేక శ్రీకాకుళం జిల్లా కావచ్చు, ఏ జిల్లాలో అయినా ఏ నాయకుడైనా ఏ ప్రజలైనా వాళ్ళందరికీ కావాల్సింది మేళ్లే కదా. మేళ్లు చేసే ముఖ్యమంత్రి దొరికినప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చి వీళ్ళు చేసేది ఏముంది? అందులో
వాళ్ళు పెట్టిన పార్టీ ఏంది, ఆ పార్టీ ఏ విధమైనటువంటి ద్రోహం ఆంధ్రప్రదేశ్ కు చేసింది, వీటన్నిటిని కూడా జనం పరిగణలోకి తీసుకుంటారు కదా. షర్మిలమ్మ గారు పార్టీ పెట్టకుండా, ఆ పార్టీలో లేకుండా, కాంగ్రెస్ పార్టీని తిట్టకుండా, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందులు పెట్టినప్పుడు ఆయన ఇక్కడ వచ్చి మాట్లాడకుండా రకరకాలు ఉండింటే అది వేరుగా ఉండు. చాలా రకాలుగా లోటుపాట్లు ఆమె దగ్గరే ఉన్నాయి కదా, వాటిని అన్నిటినీ జనం పరిగణలోకి తీసుకుంటారు కదా. ఒకవేళ ఆమెకు తెలియదేమో కానీ జనం గమనించినారు కదా. కాబట్టి షర్మిలమ్మ గారు వచ్చినా ఇంకెవరు వచ్చినా అక్కడ కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారిని తగిలే వాళ్ళు ఎవరు లేరని మాకు తెలిసిన సమాచారం మేరకు అక్కడైతే డిపాజిట్ వచ్చే చాలా సంతోషం. డిపాజిట్లు వచ్చే థర్డ్ ప్లేస్ ఇతర పార్టీలు పోతాయి, దాంట్లో డౌట్ లేదు. అంతవరకు అయితే గ్యారెంటీ ఇవ్వగలం కానీ అంతకు మించి ఏమి ఉండవు. డిపాజిట్లు రావు అని డైరెక్ట్ గా చెప్పడానికి కూడా మీరు భయపడుతున్నట్టున్నారు వైసీపీ వాళ్ళు. డిపాజిట్లకు మించి రావేమో అంటున్నాను నేను. డిపాజిట్లకు మించి రావేమో, డిపాజిట్లు రావచ్చు ఒకవేళ మరీ కష్టపడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక డమ్మి క్యాండిడేట్ పెట్టి వీళ్ళు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు చేసి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు, రెండోసారి పోటీ చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రెండోసారి పోటీ చేసినప్పుడు అప్పుడు ఒక మినిస్టర్ గా ఉన్నటువంటి డిఎల్ రవీంద్రారెడ్డి గారు, మైసూరారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ పోలీసులు మొత్తం అంతా ముక్కుమ్మడిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసిన 4,75,000 మెజార్టీతో ఆ రోజు గెలిచినాడు. ఆ రోజు ఆ స్థాయిలో ఆయన గెలిచినాడు కాబట్టి ఆ స్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ప్రజలకు మేలు చేస్తున్నాడు. ఆ విధమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ తగులుతారు? ఢీ తగిలే ప్రసక్తే ఉండదు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆమెకు డిపాజిట్లు రావచ్చునేమంటున్నా తప్ప ఆమె ఆ పార్టీ ఉన్నటువంటి విధానాలు, ఆ పార్టీ చేసినటువంటి ద్రోహాలు వీటన్నిటిని చూసినప్పుడు ఆ పార్టీ ఎటువంటి పరిస్థితిలో ఇప్పుడు మనుగడ సాధించే పరిస్థితిలో లేదు. షర్మిలమ్మ గారు ఎందుకు మరి ఆమె వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెడితే మైలేజ్ పెరుగుతుందని వచ్చి మాట్లాడుతున్నట్టుంది. అదే ఆమె ఇష్టం, ఆమె ఆ పార్టీలో ఉంది కాబట్టి మాట్లాడుకోవచ్చు. ఓకే, మనతో ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి ఖాదర్ బాషా గారు ఉన్నారు. ఖాదర్ బాషా గారు నమస్తే అండి. సార్ నమస్కారాలు. సార్ ఖాదర్ బాషా గారు చెప్పండి, షర్మిలమ్మ వెనకాల చంద్రబాబు నాయుడు గారు అలాగే టీడీపీ పార్టీ ఉందని చెప్తున్నారు. మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. ఏమంటారు దాని గురించి మీరు? సార్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఈరోజు వైసీపీ పార్టీ వారి నాయకులు అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్ర ప్రజలందరూ ఎంత బాధపడుతున్నారనే విషయం ప్రతి ఇంట్లో అడిగినా కూడా చెప్తారు. స్వయానా వారి ఎమ్మెల్యేలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. మరి వారి నాయకులు ఎక్కడ చూస్తే అక్కడ వారు బాహటంగా చెప్తున్నారు. మరి అలాగే ఎమ్మెల్యేలో వెళ్లి తాడేపల్లి నివాసంలోనే ముఖ్యమంత్రికి ఎదురు తిరిగి జవాబిస్తున్నారు. ఈరోజు ఎందుకు ఇస్తున్నా కారణం ఏంటి? వారి నాయకుల్లో కూడా ముఖ్యమంత్రి పైన వారికి నమ్మకం లేదు. అలాగే రాజశేఖర రెడ్డి పరిపాలన బాగుందండి అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. స్వయాన వాళ్ళ చెల్లి, తోబుట్టు చెల్లి, మరి తోబుట్టు చెల్లి కూడా ఎక్కడైనా కానీ రివర్స్ గా మాట్లాడే పరిస్థితి ఎక్కడైనా వచ్చిందా? ఇది దేశంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి. ఇంతవరకు ఎక్కడ ఇటువంటి ఇది రాలేదు. స్వయాన చెల్లె చెప్తున్నది. వైఎస్ఆర్ అంటే విజయసాయి రెడ్డి, ఆ తర్వాత వైఎస్ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళు ముగ్గురే. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ మా నాన్నగారు పెట్టారు. పూర్తిగా వైసీపీ నాయకులకు ఎప్పుడైతే ఉన్నదో వాళ్ళకు మోసం జరుగుతున్నది. కేవలం ఈ ముగ్గురికే పార్టీ సరిపోయింది. కాబట్టి ఈ రోజు మా నాన్నగారు పెట్టిన పార్టీ, మా నాన్నగారు ఉన్నారు కాబట్టి అందరికి మోసం జరుగుతుంది కాబట్టి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది అని చెప్పి బాటంగా చెప్తున్నది. ఈయన ముఖ్యమంత్రి పదవి కోసమే ఆ రోజు ఇతను రావడము, చనిపోయి ఉన్నా కూడా వారి తండ్రి దగ్గర కూర్చొని సంతకాలు చేసుకున్న వ్యక్తి. ఆయనకు ఎంతటి ఆయనకు ఇది ఉన్నదో ముఖ్యమంత్రి సీటు పైన ఆయనకు ఇదనే తెలుస్తా ఉన్నది. ఈరోజు బీసీలు, ఎస్సీలు, ముందుగా అందరూ బాగుపడుతున్నారు. పాదయాత్ర సమయంలో ఆయన ఏం చెప్పారు? ఒక మాట చెప్పేదేనండి, వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే కావాలని చెప్పి టీడీపీ మీడియా కానీ, సెక్షన్ ఆఫ్ టీడీపీ కానీ అందరూ కానీ షర్మిలకి హైప్ క్రియేట్ చేస్తున్నారు తప్ప దీనిలో మరే ఉద్దేశం లేదు, అన్న చెల్లెళ్ళ మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. అది కూడా కాకుండా టీడీపీ వాళ్ళు ఒక జోకర్గా మిగిలిపోయారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్న పరిస్థితి ఏమంటారు? నిజంగా ఎవరు సార్ కేవలం వచ్చి వైసీపీ ఎవరైతే ముఖ్యమంత్రి గారి దగ్గర ఎవరైతే డబ్బా కొట్టుకుంటున్నారో వాళ్ళే చెప్తున్నారు.
ఎవరు వచ్చి సొంతంగా వైసీపీ వాళ్ళే చాలా బాధపడుతున్నారు. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు కదా సార్. ఎంతమంది చాలా మంది లైన్ లో ఉన్నారు ఈరోజు. సార్ మన మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో చాలా మంది టచ్ లో ఉన్నారు. వారంతా పార్టీ జాయిన్ అవుతున్నారు సార్ మీ దగ్గర. వైసీపీ వద్దనుకున్న వాళ్ళు, వైసీపీ తీసేసిన వాళ్ళు వస్తున్నారు మీ దగ్గరికి, అంతేగాని డైరెక్ట్ గా మీ దగ్గరికి రావడం లేదు కదా. కాదు కదా సార్, వైసీపీ వద్దనుకున్న వాళ్ళు కాదు. ఆయన చేస్తున్నవి, ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఆయన ఇచ్చిన అప్పట్లో వాగ్దానాలు, ఆయన చేసిన చొరవ అవన్నీ చూసి ఆయన నమ్మారు. ఆయనైతే ఈరోజు ప్రజలకే భారం అయిపోయింది. ముఖ్యమంత్రి వద్దని చెప్పి ప్రజలు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈయన వల్ల వచ్చి రాష్ట్ర ఆశయాలు దెబ్బతింటున్నాయి. ఇటువంటి ముఖ్యమంత్రి మాకు వద్దు, ఈయన వల్ల అనేక ఇంకా ప్రజలు కూడా నష్టపోతారు అనేది ప్రతి ఒక్కరు వైసీపీలో జాయిన్ అయ్యారు. దాన్ని ఏమంటారు మీరు? మీ కేసీఆర్ నాని గారు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆయన ఆ పార్టీలోనే ఉన్నారని చెప్తున్నారు. ఆయన మరి ఈ రోజు మరి వైసీపీలోకి వెళ్ళారు, దాన్ని ఏమంటారు మీరు? సార్ ఆయన ఒక తాగుబోతు సార్. ఆయన ఎమ్మెల్యే అనే పదం ఆయనకు చెప్పడమే ఆయన నిజంగా సిగ్గుచేటు. తాగిన ఎట్లా మాట్లాడతారు, అవగాహన లేని ఎట్లా మాట్లాడతారు, ఆ విధంగా ఆయన మాట్లాడతాడు. మాట్లాడిన మాట తాగుబోతులు ఇప్పుడు వరకు మీరు వైసీపీ పార్టీలో టీడీపీ పార్టీలో అడ్డు పెట్టుకున్నారనే ప్రశ్న అటువైపు నుంచి వచ్చింది. మళ్ళీ మీ దగ్గర మీరు ఒకటి ఆలోచించండి. చెప్పండి. తెలుగుదేశం పార్టీ వచ్చి మా నాయకుడు క్రమశిక్షణ కలిగిన నాయకుడు. ఏ రోజు కూడా వచ్చి వారి ఎమ్మెల్యేలకు కానీ వారి నాయకులకు కానీ ఈ విధంగా సొంతమైన మాటలు కానీ ఆ తర్వాత తిట్లు కానీ ఏ రోజు నేర్పించలేదు. క్రమశిక్షణ నేర్పించాడు. కేవలం వచ్చి దుర్బుద్ధితో కుట్రతో అతని సొంత భూములు అతను వచ్చి డీకేటీ భూములు కబ్జా చేస్తుంటే ఇది తప్పని చెప్పి నాన్నగారు చెప్తే ఆయన తన సొంత లాభం కోసము ఆయన వచ్చి పార్టీలో వైసీపీ పార్టీలోకి చేరాడు. ఎందుకంటే వైసీపీ పార్టీ వచ్చి ఒక దొంగల పార్టీ, ముఠాల పార్టీ, దోచుకున్న పార్టీ. ఈరోజు ఖజానా అంతా ప్రజల సొంత దోచుకొని ఖజానా నింపుకుంటున్నారు. మద్యం చూడండి మీరు, ఈరోజు ఈ దేశంలోనే ఎక్కడ లేవు మద్యంలో బ్రాండ్లు. జే బ్రాండ్స్ పేరిట మద్యం ప్రియుల ప్రాణాలు వచ్చి తీసుకుంటున్నారు. ఈరోజు కోట్ల రూపాయలు ఖజానా నింపుకుంటున్నారు. దానికి ఒక బిల్లులు మద్యం షాపులు వెళ్ళి మీరు అడగండి. మొన్న పురంధేశ్వరి గారు కూడా వెళ్ళి అడిగితే బిల్లులు లేవు. 1,00,000 రూపాయలు వ్యాపారం చేస్తే 800 రూపాయలు వ్యాపారం అని చెప్పి చూపిస్తున్నారు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి సార్ ఈరోజు ఏర్పడింది. ఎవరైనా నోరు తెరిస్తే వాళ్ళ వెంటనే వాడిపై వచ్చి దాడులు చేస్తారు, కొడతా ఉన్నారు. షర్మిలమ్మ వలన జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది ఉందా రానున్న ఎన్నికల్లో? సూక్ష్మంగా చెప్పండి, సంక్షిప్తంగా చెప్పండి. క్లుప్తంగా షర్మిలమ్మ వల్ల షర్మిలమ్మ మాట్లాడుతున్న ధోరణి చూస్తే పూర్తిగా అన్యాయం జరిగింది నాకు. అంటే వారి తండ్రి ఆశయాలకు అన్యాయం జరిగింది కాబట్టి అది వారికే నష్టం. అది వైసీపీ పార్టీకే నష్టం కానీ మా తెలుగుదేశం పార్టీకి ఎటువంటి నష్టం లేదు. ఇది మాకు వచ్చి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మనం చూస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, భాషా గారు, సజ్జల రామకృష్ణారెడ్డి మంత్రి అందరికీ కూడా ఆయన వైసీపీకి వెనకాల ఉంటారు కదా, ఆయన చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? 100% దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్పారు. సార్ సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు ఎవరుంటారు సార్? ఆయన ఒక పెయిడ్ పర్సన్. ఆయన ప్రజల సొమ్మును ఆయన ఇచ్చి ఆయన దగ్గర పెట్టించుకొని మాట్లాడుతున్నాడు. ఆయన ఏది మాట్లాడతాడు అది మాట్లాడతాడు. ఆయన మాట్లాడిస్తున్నాడు. వెనకాల తాడేపల్లి నివాసంలో ఉన్న ఆయన మాట్లాడిస్తున్నాడు. మోహన్ రెడ్డి గారు, భాషా గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ముఖ్య సలహాదారులుగా ఉన్న తర్వాత ఈ రాష్ట్రంలో ఏ సలహాదారుడు ఎంతమందిని ఎవరు ఏ ముఖ్యమంత్రులు పెట్టుకున్నారో తెలియదు కానీ ఆయన ముఖ్యమంత్రి గారికి సలహాదారులు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సాగించేందుకు సహకరిస్తున్నటువంటి ఏకైక సలహాదారు నాకు తెలిసి చాలా మంది సలహాదారులు ఉంటారు. కానీ అతి ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ సీఎం గారికి కానీ అనేకమైనటువంటి మంచి మంచి సలహాలు ఇచ్చే వ్యక్తికి తప్ప ఆయన బ్రోకర్ పని చేసే అలవాట్లు ఆయనకు లేవు. ఎందుకంటే బ్రోకర్ పని చేసే వాళ్ళకి అలవాటు కాబట్టి ఆ అలవాట్లలో వాళ్ళు ఆ విధంగా మాట్లాడచ్చు. కానీ ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నాకు మంచి సంబంధాలను, నేను చాలా దగ్గరగా ఉంటాను ఆయనతో. కానీ వీళ్ళు మాట్లాడే మాటలు చూసే దయ్యాల వేదాలు వల్లించినటువంటి ఈ రాష్ట్ర సర్వనాశనం చేసినటువంటి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రంలో ఒక్క మంచి కార్యక్రమం చేయనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 8 నుండి 11 లక్షల అప్పు ఈ రోజు రాష్ట్రంలో ఉంది. 11 లక్షల అప్పుకు దాదాపు 4,50,50,000 కోట్ల రూపాయలు ప్రజలకు డైరెక్ట్ గా
ఇండైరెక్ట్ డైరెక్ట్ రెండు కలిసి 4,50,00,000 రూపాయలు పంపిణీ చేసినారు. ఒక్క పైసా కూడా ఎక్కడే కానీ ఖర్చు కాకుండా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లలో పడే కార్యక్రమం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. మామూలుగా రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనే చెప్పడం జరిగింది, ₹1 రిలీజ్ చేసే కేంద్రంలో అది ప్రజలకు చేరేటప్పుడు కేవలం 10 పైసలు మాత్రమే చేరుతుందని రాజీవ్ గాంధీ గారు చెప్పినటువంటి మాటను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఆ విధమైనటువంటి అభిప్రాయాలతో జనాలకు వచ్చే మేలు జరిగితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోకి వచ్చిన బట్టన్ తిప్పితే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయంటే ఇంతకన్నా పరిపాలన నిష్పక్షపాతంగా అందించగలిగే ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నారేమో లైట్ వేసి ఎతికినా కూడా దొరకరు. అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టే వీళ్ళకు 23 సీట్లు ఇచ్చినారు. రేపు 23 సీట్లు కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉండదనే మా ముఖ్యమంత్రి గారు 175 ఖచ్చితంగా గెలిచి తీరుతామంటున్నారు. మద్యం గురించి వీళ్ళు మాట్లాడతారు సార్. మద్యం గురించి 20,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ మాట్లాడుతున్నామో కానీ ఇప్పుడు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెన షర్మిలారెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, నేను వైఎస్ఆర్ బిడ్డని ఆడబిడ్డని, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తప్పులు చేయబట్టే ఈ రోజున జనాలందరూ వ్యతిరేకిస్తున్నారని స్వయాన ఆయన చెల్లెలు మాట్లాడుతుంటే టీడీపీ వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు మీరు నేను అందరం చూడగానే షర్మిలా గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అంత నీట్ గా కరోనాను డీల్ చేసినటువంటి ముఖ్యమంత్రులు లేరని సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు మా ముఖ్యమంత్రులు కూడా మీలాగా చేయలేదు, మా బీజేపీ ముఖ్యమంత్రులని చెప్పడం జరిగింది. అలాంటి ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 3వ సంవత్సరంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ ఇచ్చినారు ప్రజలు. అంటే దాన్ని బట్టి చూసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని చీకొట్టడం ఏంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని తలుస్తున్నది మా దేవుడు జగన్మోహన్ రెడ్డి, మా అన్న జగన్మోహన్ రెడ్డి, మా కుటుంబ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మాకు ముఖ్యమంత్రిగా ఉండడం అదృష్టమని జనం భావిస్తున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయించుకుని వాళ్ళు కితాబిచ్చుకుంటూ పోవడం ఒక ఎత్తు అయితే, షర్మిలమ్మ గారు ఆమె కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధ్యక్షురాలుగా ఉందండి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళు అని చెప్తే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 0.8% ఓట్లు కూడా అయిపోతాయి కదా. ఆ ఓట్లు కూడా ఉండవు కదా. ఓట్లు కావాలంటే ఆమెకు ఏదో విధమైనటువంటి మాటలు మాట్లాడాలి కదా. ఎవరి మీద మాట్లాడాలి? ఎవరికి మైలేజ్ బాగుందో వాళ్ళతో మాట్లాడాలి. చంద్రబాబు ఆడికాడికి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఆడికాడికి ఉన్నాడు, బీజేపీ అడ్రస్ లేదు. ఇలాంటి వ్యక్తులు మాట్లాడితే వచ్చే లాభం లేదు కదా. ఖచ్చితంగా ఒక పార్టీ పెట్టుకున్న తర్వాత, ఆ పార్టీ అధ్యక్షులుగా ఉన్న తర్వాత ఆ పార్టీ మైలేజ్ పెంచే బాధ్యత తీసుకోవాలి కాబట్టి తీసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న కాదు, ఒకప్పుడు మా అన్న ఆయన కోసం నేను 3,000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశాను, ఆయన మా అన్న, కానీ ఇప్పుడున్న సీఎం గారు మా అన్న కాదు, ఆయన మారిపోయాడని చెప్పి మీడియా ముఖంగా బయట కూడా చెప్పారు షర్మిలారెడ్డి గారు. మరి దానికి ఏమంటారు? ఇప్పుడు అదే నేను చెప్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మంచి మాటలు చెప్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు నిలబడతాయా పోతాయా అనేది ఒకటే ఆలోచన చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టడానికి కారణం షర్మిలమ్మ గారికి బాగా తెలుసు. షర్మిలమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు అందరూ కలిసి ఢిల్లీకి వెళ్లిన సందర్భం తెలుసు. ఢిల్లీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వాళ్ళ నల్ల కాలువ దగ్గర చనిపోయినటువంటి కుటుంబాలకు దాదాపు లక్షలాది మంది జనంలో నేను చనిపోయినటువంటి ప్రతి కుటుంబాన్ని ఓదారుస్తాను, మా తండ్రి కోసం చనిపోయినటువంటి 660 మందిని నేను ఓదారుస్తానని జగన్మోహన్ రెడ్డి గారు నల్లకాలువ మీటింగ్ లో చెప్పినారు. కాబట్టి ఆ మీటింగ్ చెప్పిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా, ఖమ్మం జిల్లా 2 జిల్లాలు పర్యటన విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేసుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అవుతుంది, తెలుగుదేశం పార్టీ జీరో అయిపోతుందనే ఆలోచన వాళ్ళలో వచ్చింది. కాబట్టి వాళ్ళు ఎటు తిరిగి దాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చిదంబరం గారిని కలిసి ఆయన ఏదో అక్రమ కేసులు పెట్టించాలని ఆయన ఒక రకంగా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు ఇంటికాడికి పోయి అమ్మా మీకు పర్మిషన్ ఎందుకు ఆపినారు, మేము ఓదార్పు యాత్ర చేస్తున్నాం కదా, అది కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ 2 సార్లు 2004లో 2019లో అధికారంలోకి తెచ్చినటువంటి మా నాన్నగారు చనిపోతే, మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారి అభిమానులు 660 మంది చనిపోయిన కుటుంబాలు ఓదార్చడానికి 2 జిల్లాలు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆపినారంటే, మీరు అందరూ కలిసి ఒక చాట పెట్టుకొని వాళ్ళని ఒకే జిల్లా హెడ్ క్వార్టర్ లో పిలిపించుకొని ఆ జిల్లా హెడ్ క్వార్టర్ లో మీరు వాళ్ళని ఓదార్చండి అంటే ఇది భారతదేశం సాంప్రదాయం కాదమ్మా, భారతదేశంలో ఆ విధమైనటువంటి సాంప్రదాయం లేదు. చనిపోయినటువంటి కుటుంబం దగ్గరికి మేము వెళ్ళి ఓదార్చాలి కానీ వాళ్ళంటే మా ఇంటికాడ పిలిపించుకొని ఓదార్చడం ఇది సాంప్రదాయం కాదమ్మా అని చెప్పిన తర్వాత, నువ్వు ఆ విధంగా చేస్తే మాకు డ్యామేజ్ జరుగుతుంది, పార్టీ నష్టం జరుగుతుంది, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటే అట్లా చేయొద్దని చెప్తే, నేను మా నాన్నకు మాకు మా కుటుంబానికి ఉండేది ఏకైక ఆయుధం ఏదంటే మేము ఇచ్చిన మాట మీద నిలబడతామనే ఆయుధం మాకు. అలాంటిది మేము మాట తప్పడము మడమ తిప్పడము బాగుండదు. కాబట్టి మేము ఖచ్చితంగా చేయాలంటే నువ్వు చేస్తే నీ మీద
అక్రమ కేసులు పెడతామని చెప్పి ఆ రోజు హెచ్చరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో అప్పుడు నిర్మలమ్మ గారిని, విజయమ్మ గారిని అందరినీ కూర్చోబెట్టి డిస్కషన్ చేసి, అమ్మ ఈ విధంగా అంటున్నారు సోనియా గాంధీ గారు, నన్ను ఏం చేయమంటే నీ నిర్ణయం ఏం చెప్పినానంటే, నేను మాట ఇచ్చినా కాబట్టి మాట కోసం కట్టుబడి నేను పోతానని చెప్పినారు. నేను మాట కట్టుబడకుండా పోతే నాకు పిసిసి అధ్యక్ష పదవి కానీ లేదా నన్ను ముఖ్యమంత్రి కానీ చేస్తామని సోనియా గాంధీ చెప్పినారు. కేంద్ర మంత్రి ఇప్పుడే ఇస్తామని చెప్పినారు. నాకు ఆ పదవుల కన్నా ఇచ్చిన మాట ముఖ్యమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మాట ప్రకార పేతలు చేయడానికి పోయినప్పుడు ఓదారి పేతల్లో ఈ షర్మిలమ్మ గారు వీళ్ళందరినీ మన అందరం గమనించడం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు జైల్లో పెడితే షర్మిలమ్మ, బాతమ్మ, విజయమ్మ గారు అందరూ రోడ్డు మీద కూర్చొని షర్మిలమ్మ గారు ఏడ్చిన సంఘటనలు షర్మిలమ్మ గారు మర్చిపోయినారు. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ అన్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపైన పాదయాత్ర చేయాల్సి వచ్చింది. పాదయాత్ర చేసిన ఒక పార్టీ పెట్టిన తర్వాత పార్టీకి చెల్లెలుగా ఉన్నటువంటి మనిషి వాళ్ళ తండ్రిని సిబిఐ దాంట్లో కేసులో చనిపోయినటువంటి వ్యక్తిని సిబిఐ దాంట్లో కేసు నమోదు చేసిన తర్వాత అలాంటప్పుడు ఆమె బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీని తిట్టినటువంటి వ్యక్తి. ఆ తర్వాత అప్పుడు జరిగినటువంటి పరిణామాలను ఆమెకు తెలుసు. ఈ రోజు ఏదో చిన్న ఆమెకు ఏం ఆశంతో ఏం ఆలోచన ఉందో తెలియదు కానీ ఆ దాంట్లో ప్రకారం ఆమె కావాలని ఉద్దేశంలో భాగంగా బయటకు వెళ్ళి అక్కడ పార్టీ పెట్టి ఆ పార్టీని విలీనం చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీని తిట్టి నేను తెలంగాణలో కోడలను, తెలంగాణలో కొడుకుని కన్నాను, తెలంగాణలో కూతుర్ని కన్నాను, తెలంగాణ మట్టి పెట్టుకొని చెప్తున్నా, నేను చనిపోయినా కూడా ఇక్కడే నాకు సమాధి చేస్తారని చెప్పి అక్కడ ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఇక్కడ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చి మా అన్న తప్పులు చేస్తున్నాడు, మా అన్న ఈ విధంగా ఉన్నాడని చెప్తే జనం నమ్మడానికి కావాలంటే సాక్ష్యంగా దానికి కావాలంటే సాక్ష్యంగా మా అమ్మగారిని కూడా అడగొచ్చు అని కూడా చెప్పారు. వస్తుంది కదా వాళ్ళమ్మ కనపడతాడు కదా, వచ్చి చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారు మా ఆంధ్రప్రదేశ్ లో మేలు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదో బడుగు బలహీన వర్గాలకు మేలు చేయలేదని విజయమ్మ గారు వచ్చి చెప్పమని చెప్తారేమో. ఆమెకు అవసరం కాబట్టి ఆమె చెప్పుకుంటుంది. వాళ్ళ అమ్మ పేరు చెప్తుంది, కుటుంబ సభ్యుల పేర్లు చెప్తుంది, ఇంకా వాళ్ళ నాన్నగారికి వెనకమటి తిరిగినటువంటి మాలాంటి సీనియర్లు ఉన్న వాళ్ళతో కూడా వాళ్ళ పేర్లు చెప్తాను. చెప్పుకుంటే కనీసం జనం తెలుసు కదా. జనంతో జగన్ ఉన్నాడు కాబట్టి, జగన్తో జనం ఉన్నారు కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఎవరు ఎన్ని చేసినా జరగదు సార్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ వస్తాను. మనతో ఇప్పుడు కాంగ్రెస్ నేత విష్ణుప్రీతం రెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే విష్ణుప్రీతం రెడ్డి గారు. ఓకే సార్, చిన్న టెక్నికల్ ప్రాబ్లం, మళ్ళీ వస్తాను. ఖాదర్ బాషా గారు చెప్పండి, ఏదైతే వైసీపీ పార్టీ అంటుందో 100% చంద్రబాబు నాయుడే షర్మిలని ఉసుగొలుపుతున్నారు కాబట్టి అంత పెద్ద ఎత్తున టీడీపీ మీడియా కానీ అందరూ కూడా హైప్ క్రియేట్ చేస్తున్నారు తప్ప, అన్నా చెల్లెళ్ళ మధ్య గొడవలు చెప్పడానికి చేస్తున్నారు తప్ప ఇంకా వేరే అవకాశం లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్న పరిస్థితి, ఏమంటారు? బాషా గారు. పార్టీకి లేదు, మా నారా చంద్రబాబు నాయుడికి కూడా లేదు. ఏ రోజు కూడా నీచమైన రాజకీయాలు ఆయన తెర లేపలేదు. కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లది. ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం అనేది పట్టుకునింది. ఎందుకంటే ఫస్ట్ ఆయన వైనాట్ 175 అన్నాడు, మళ్ళీ ఆ తర్వాత నా ఎంట్రీ కూడా ఎవరు పీకలేరని చెప్పిన వ్యక్తి ఈ రోజు వచ్చి ఆయన ఒక జాతీయ మీడియాకు డబ్బులు ఇచ్చి మరి ఆయన ఏం చెప్పించుకుంటున్నాడంటే, ప్రజలు కోరితే నేను దిగిపోవడానికి కూడా నేను సిద్ధమే అంటే, ఆయన ఓడిపోతాను అనే నమ్మకం అనేది ఆయనలో వచ్చేసింది. ప్రజలు నన్ను ఇక నమ్మరు, నేను చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ప్రజలు నన్ను ఇక నమ్మరు. ఇప్పుడు చూస్తున్నాం మనం 53 రోజులు అక్రమంగా దుర్బుద్ధితో కుట్రతో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి. భాషా గారు ఒక్కసారి మీ దగ్గరికి మళ్ళీ వస్తాను సార్. మనతో కాంగ్రెస్ నేత విష్ణుప్రీతం రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్ ప్రీతం రెడ్డి గారు. నమస్తే సార్. సార్ చెప్పండి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మా అన్నా చెల్లెళ్ళ మధ్య గొడవ పెడతానికి ట్రై చేస్తుంది, అందుకు కారణంగానే షర్మిలా రెడ్డిని తీసుకొచ్చి ఏపీలో చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు, దానికి మీరేమంటారు? కాంగ్రెస్ ఏ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అవసరం అసలు లేదు. వాళ్ళు వారి సత్సంబంధాలు లేకపోతే ఇప్పుడు 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తగిన గౌరవం ఇచ్చిందంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా? మరి ఆ పరిస్థితులన్నీ చూసుకోకుండా కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఆమె సేవల్ని మన రాష్ట్రంలో ఉపయోగించుకోవాలంటున్నారు. దానికోసం పిసిసి అధ్యక్షురాలుగా ఆమె నియమించారు. అంతేగాని అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మా కుటుంబం రాజకీయం చేస్తుంది అనే మాటలు అనవసరం. కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ఆర్ తగిన గౌరవం ఇస్తూనే ఉంది. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ ని అగౌరవపరిచిన వారిని కూడా మీరు అగౌరవపరచలేదని మీరు అంటున్నారు. మరి ఇదే షర్మిలమ్మ గారు అంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేపించిందే కాంగ్రెస్ అని, ఆయన చావుకి ప్రధాన కారణం కూడా మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి షర్మిల గారు అంటం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ అనే పేరుని ఉచ్చరించడానికి కూడా అర్హత వైసీపీ కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్పి షర్మిల గారు బాహటంగానే చెప్పడం జరిగింది తెలంగాణ టైంలో మొన్న మాట్లాడినప్పుడు. మరి అలాంటి ఆవిడని తీసుకొచ్చి మీరు పిసిసి పగ్గాలు అప్పు చెప్తే మరి ఏమంటారు, దానికి ఏమంటారు చెప్పండి. మేము చెప్పేది అదే అండి. ఇప్పుడు షర్మిల గారు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు రాజశేఖర్ గారు అందించిన తర్వాత ఎఫ్ఐఆర్ అనే అభిప్రాయం ఉంది. ఇప్పుడైతే షర్మిలమ్మ గారు ఢిల్లీ వెళ్ళారు అప్పుడు ఒకటే మాట వారు క్లియర్ గా చెప్పారు. ఏం చెప్పారు? ఇలాగే ఆయన ప్రభుత్వం లేనప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారి పేరు కూడా ఆయన చనిపోయిచ్చారు. సిబిఐ రెడ్డి గారు చేశారు. సార్ మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది సార్, కొంచెం వాయిస్ కట్ అవుతుంది. ప్రీతం గారు, విష్ణు ప్రీతం గారు మీ వాయిస్ కట్ అవుతుంది. మీ దగ్గర మళ్ళీ వస్తాను. కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి కొంచెం దాన్ని సరి చూడండి. ఖాదర్ బాషా గారు కంటిన్యూ చేయండి సార్. తప్పకుండా 53 రోజులు సార్ 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఏ తప్పు చేయకపోయినా కూడా జైల్లో పెడితే తద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు భయపెడతారు. నేను ఎన్నికల్లో నేను ఏదో విధంగా దొంగ ఓట్లు వేసుకుని అలా గెలవచ్చు. ఈరోజు మనం చూశాము, ఏ ఆధారాలు చూపించలేకపోయినారు. మరి సిఐడి ఏ ఆధారం కూడా వారికి టైం ఇచ్చారు, వాయిదాలు ఇచ్చారు. ఎన్ని ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా వాళ్ళు చూపించలేకపోయింది అనేది సుప్రీంకోర్టు ఇప్పుడు బాగా వైసీపీకి ఒక చెంపదెబ్బ వేసింది. ఉన్నటి ఓటు విషయంలో కూడా కొట్టిపారేసింది. మరి ఎవరి పక్క నీతి ఎప్పటికీ నిజం తెలుస్తుంది సార్. ఎప్పటికీ నిజం అనేది కొద్దిగా సమయం పట్టినా కూడా నిజం అనేది ఎప్పుడు దాదాపు నిజం ఎప్పటికీ బయటపడుతుంది. అదే మా నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఎన్నోసార్లు ఇప్పుడు మీరు ఇప్పుడు చూడండి ఒక్కసారి, 75 ఏళ్ల ప్రవృత్తుడు గుండె ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారు మరి అతన్ని కిరాతకంగా గుడ్డలతో నరికి చంపి అది ఆ రోజు పరిశోధన పొద్దున్నే వచ్చి సాక్షి దినపత్రికలో ఇది నారావారి నరకాసుర చరిత్ర అని చెప్పి రాయించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు కోటకల్లమైంది, అందరికీ తెలిసింది ఎవరు చంపారు, ఎవరు హత్య చేశారనేది స్వయాన చెప్పారు. మరి ఈరోజు బయట ఉన్నప్పుడు ఎప్పుడు హత్యలు జరగలేదా భాషా గారు? టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి హత్యలు జరగలేదా? అలాంటి హత్య రాజకీయాలు మీకు తెలవంటారా? ప్రజలందరూ చూస్తున్నారు, మీరు కూడా చెప్పాలి మరి దాని గురించి. భాషా గారు, టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంతవరకు హత్యలు జరగలేదా? ప్రజలందరూ వింటున్నారు, వాళ్ళకు కూడా అది తెలుసు కాబట్టి మీరు కూడా చెప్పండి. తెలుగుదేశం పార్టీ అంటే మా నాయకుడు ఎప్పుడు హత్యా రాజకీయాలకు ఎప్పుడు తాము ఇవ్వలేదు. హత్యా రాజకీయాల కింద సార్ అక్రమంగా ఎవరిపైన కేసు కూడా పెట్టాం. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు మా పరిధిలో అంటే మా నాయకుడు తప్పు చేస్తే మా నాయకుడికి శిక్ష వేసినాడు సార్. అది మా గొప్పతనం చూపించమండి. చాలా చెప్తున్నాను, ఎక్కడ ఒక్క చోట హత్య జరిగిందా? మరి ఈ రోజు ఎక్కడ చూస్తే ప్రతి నియోజకవర్గంలో హత్యలు జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి. ఒక దళిత డాక్టర్ వచ్చి డాక్టర్ సుధాకర్ ఎన్నంటిగా మాస్క్ అయినందుకు అతను వచ్చి అవమానించి పట్టం లేకుండా యువతరం చేసి రోడ్డు పైన పెడితే అతను వెళ్ళిపోయాడు సార్. డాక్టర్ అనిత ఆయన తప్పేం చేసింది? పోస్ట్ మార్టం నివేదిక మరి వారికి అనుకూలంగా వైసీపీ నాయకులకు ఇవ్వలేదని చెప్పి మరి ఆమె కూడా వచ్చి ఎవరైనా ఇంత మహిళను మరి ఆమె బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే వీడియోలు తీసి మరి బయట పెట్టారు సార్. ఇది ఈ ప్రభుత్వంలో మరి తెలుసు సలాం అబ్దుల్ సలాం అతను ఏం తప్పు చేశాడు? అతను వచ్చి 5 పూటల నమాజ్ చదువుకునే వ్యక్తి, అతను ఏ తప్పు చేయలేదు. మరి అతను వచ్చి
ఒక వైసీపీ నాయకుడు దొంగతనం అతని పైన పోతే ఏ రోజు కూడా మచ్చలేని వ్యక్తి అతనికి వచ్చి స్టేషన్ పిలుపుంచి నానా హింసలు చిత్ర హింసలు పెడితే తన భార్య పిల్లల చేత మరి అతను రైలు పట్టాలంటే ఆత్మహత్య చేసుకున్నా అంటే ఇంతకంటే సిగ్గుచేటు ఈ రోజు ఈ యొక్క పార్టీలో అంటే ఈ యొక్క ప్రభుత్వంలో ఎక్కడైనా ఉన్నది సార్? అది ఎక్కడా లేదు. మరి హాజరా అనే అమ్మాయి ఆయన ఏం తప్పు చేసింది? మానభంగం చేసి ఆమె వచ్చి హత్య చేస్తే ఈ రోజు ఇంతవరకు కూడా దోషులను పట్టించుకోలేదు సార్. మా ప్రియతమ నాయకుడు నాగబాబు గారు స్వయానా వెళ్లి వారి తల్లి వద్దకు వెళ్లి మరి అక్కడ విచారణ జరిపి పోలీస్ స్టేషన్ లో వెళ్లి ఎఫ్ఐఆర్ చేస్తే కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. ప్రీతం రెడ్డి గారు విష్ణు ప్రీతం రెడ్డి గారు చెప్పండి. వైఎస్ షర్మిల అంతకుముందు కాంగ్రెస్ పార్టీని విపరీతంగా తిట్టారు. మా నాన్నగారికి ఎంతో కీడు చేసింది, ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీకి మేలు చేశారని చెప్పి షర్మిల చెప్పడం జరిగింది. అలాంటి షర్మిలను తీసుకొచ్చి ఈ రోజున పీసీసీ పగ్గాలు అప్పచెప్పడానికి ప్రధాన కారణం మా కుటుంబాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే దానిలో నిజమెంత? ఇందాక మీ వాయిస్ కట్ అయింది, దాని గురించి మళ్ళీ దీన్ని రిపీట్ చేశాను క్వశ్చన్. షర్మిల గారు తెలంగాణలో ఉన్నప్పుడు విమర్శించిన మాట వాస్తవం. కానీ తదనంతరం వారు పార్టీని విలీనం చేయాలనుకుని మా అధినేత రాహుల్ గాంధీ గారి దగ్గర కానీ సోనియా గాంధీ గారి దగ్గర కానీ వెళ్ళడం జరిగింది. పార్టీని విలీనం కాదు సార్, మీ మాటకు అడ్డొచ్చాను. పార్టీని విలీనం చేస్తే ఆ మాటలన్నీ కూడా అబద్ధాలు అయిపోతాయా, నిజాలు కాకుండా ఉంటాయా? మరి ఆ మాటలకి దీనికి వాల్యూ లేకుండా పోతాయి అంటారా? అదే చెప్తున్నాను. విలీనం చేసే పద్ధతిలో జరిగిన విషయాలు వాళ్ళకి తెలియదు. విలీనం చేసిన రోజు వెళ్ళి సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ మీ తండ్రి పేరు ఎఫ్ఐఆర్ లో వచ్చేదానికి మేము కాదు. ఒక గాంధీ గారి కూడా సిబిఐ తర్వాత కూడా మెన్షన్ చేసినప్పుడు కుటుంబానికి ఎలా తెలుసు, అలాగే మీ కుటుంబానికి కూడా ఎంత బాగా. ప్రీతం రెడ్డి గారు, మీది కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా వస్తుంది సార్. మీ దగ్గరికి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాను. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, వైసీపీ పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో షర్మిల గారు రేపొద్దున ఎటువంటి సిచ్యువేషన్లు ఎదుర్కోబోతుంది? షర్మిల గారి వల్ల వైసీపీ పార్టీ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతుంది ఎలక్షన్? వైసీపీ పార్టీకి షర్మిల గారు గాని, తెలుగుదేశం పార్టీ గాని, జనసేన పార్టీ గాని, కమ్యూనిస్ట్ పార్టీ గాని, కేఏపాల్ పార్టీ గాని, భారతదేశంలో ఇంకా ఏమన్నా జాతీయ పార్టీలు ఉంటే ఆ పార్టీలన్నీ కలుపుకొని వచ్చి పోటీ చేసినా కూడా ఎలాంటి డోకా ఉండదు. మేము 175కు 175 టార్గెట్ పెట్టుకొని మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు కాదర్ భాష గారు ఇంత ముందు చెప్పడం జరిగింది. ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలని ఎందుకు మీరు చేంజ్ చేస్తున్నారు? ఇక్కడ వాళ్ళని అక్కడికి చేంజ్ చేసినంత మాత్రాన మీకు అక్కడ ఉన్న ప్రజా వ్యతిరేకత పోతుందా అని మరి ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నాయి. దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి కదా. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు, ఆ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ చిన్న చిన్న తేడాలు, భేదాభిప్రాయాలు ఏవైనా ఉంటే ఆ భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు సరిదిద్దుకోవాలంటే ఇప్పుడు ఎన్నికల టైంలో ఇప్పటికిప్పుడే తీసుకుపోయి అక్కడ పెడితే బాగుంటది. కాబట్టి వాళ్ళను ఖచ్చితంగా వేరే ప్రాంతాలకు మారిస్తే బాగుంటుంది అనేది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏమంటే పోయినసారి ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజిక సాధికార యాత్ర చేసిన తర్వాత సామాజిక పరంగా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీలు ఎక్కువ ఉన్నప్పుడు ఆ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఆ ప్రాంతాలకు పంపిస్తే బాగుంటుందని ఉద్దేశంలో భాగంగానే మీరందరూ చూడగానే మంగళగిరిలో ఉన్నటువంటి సామాజిక వర్గం ఏది, ఆ సామాజిక వర్గాన్ని ఎవరిని పెడితే బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే గారిని తీసేసి చిరంజీవి గారిని పెట్టామంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏదో ఆ జగన్మోహన్ రెడ్డి గారు మారుతున్నారు, సిట్టింగ్లు ఓటింగ్ కాదు. మేము మారుతున్న దేనికోసం 175కు 175 రావాలంటే చిన్న చిన్న తేడాలు ఉన్న చోట ఆ తేడాలను కూడా సరిదిద్దుకోవాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. జాతీయ మీడియాతో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు మేము ఓడిపోతున్నాము, మమ్మల్ని సంతోషంగా పోతామని చెప్పినారని కాదు. నేను చేసినాను, నేను పరిపాలన చేసినాను, నాకు సంతృప్తిగా ఉంది. ఒకవేళ నేను జనం కాదు అనుకుంటారని మీరు అనుకుంటే నాకు అభ్యంతరం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా క్లారిటీగా క్లియర్ గా కాలర్ ఎగేసి నేను అభివృద్ధి చేసినాను, నేను సంక్షేమం చేసినాను, నేను మీకు మేలు చేసింటే నాకు ఓటు వేయండి, మీకు నేను మేలు చేయకపోతే నాకు ఓటు వేయొద్దు అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశం కాదు, నాకు తెలిసి ఏ దేశంలో కూడా ఇలాంటి ముఖ్యమంత్రులు ఉండరని నేను అనుకుంటున్నా.
మీకు చిన్న ప్రశ్న, మీరు ఆల్రెడీ మాకు కొంచెం బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో, వాళ్ళతో కూడా ఫ్యామిలీ గురించి తెలుసు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ముఖ్యంగా చెప్పండి, అసలు వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన అంతకుముందు జైల్లో ఉన్నప్పుడు నేను జగనన్న వదిలిన బాణానని చెప్పి ఆవిడే పాదయాత్ర కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేసిన షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎందుకు గ్యాప్ వచ్చింది? ఇది ప్రజల్లో జనాలందరిలో కూడా ఎప్పటి నుంచి ఉంది? వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏంటి? ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తీసుకురావడానికి కూడా కారణం ఆ గ్యాప్ వల్లనే అనుకోవచ్చు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారే షర్మిల గారిని ఎందుకు ఆయన పక్కన పెట్టుకోలేకపోయారు? అంటే అన్నగారుగా ఫెయిల్ అయ్యారు అనుకోవాలా? ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఎందుకు గ్యాప్ వచ్చింది, పాదయాత్ర చేసింది అని. షర్మిలమ్మ గారితో 3200 కిలోమీటర్లు నేను చేసిన, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారితో 1478 కిలోమీటర్లు నేను చేసిన, జగన్మోహన్ రెడ్డి గారితో 3478 కిలోమీటర్లు నేను పాదయాత్ర. అన్ని పాదయాత్రలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రూపకర్తను కూడా నేనే. అర్థమవుతుందా? ప్రతి కార్యక్రమంలో నేను ఉన్నాను. కానీ నేను ఉన్నా రోజు నాకు ఏ పదవి, నా భార్యకి ఏదో చిన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇచ్చినారు అంటే ప్రతి వ్యక్తికి ప్రతి వాళ్ళు ఆశించుకుంటారు. ఆశించుకున్నట్టు కావాలనిచ్చినప్పుడు ఇవ్వకపోతే ఇవ్వనప్పుడు ఆ విధమైనటువంటి అభిప్రాయం వాళ్ళకి కలిగిందేమనేది ఒక ఆప్షన్ అయితే. రెండోది పార్టీలో కుటుంబంలో ఇప్పుడు మీరు పోటీ చేస్తారు, మీరు పోటీ చేసినప్పుడు మీ భార్య మీకు సపోర్ట్ చేయాలా, మీ చెల్లెలు మీకు సపోర్ట్ చేయాలా, మీ కొడుకు మీకు సపోర్ట్ చేయాలా, మీ బంధువులు చేయాలా, మీ ఫ్రెండ్స్ చేయాలా, రకరకాలుగా సపోర్ట్ చేయాల్సిన సందర్భం ఉంటుంది పోటీ చేసినప్పుడు. ఒకరు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి వ్యక్తులు ఉంటారు. ఒకవేళ పార్టీ మొబిలైజ్ చేయడానికి, పార్టీని బాగా స్ట్రెంగ్త్ చేయడానికి జనం దగ్గరికి పోయే వాళ్ళు కొందరు ఉంటారు, లేదా ఏదైనా మీడియా పరంగా సపోర్ట్ చేయడానికి కొందరు. రకరకాల వ్యక్తులు కుటుంబం అన్న తర్వాత ఆ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేస్తేనే ఆ పార్టీ బాగుంటుంది. కానీ చేసిన తర్వాత ప్రతి వ్యక్తికి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ రకరకాల పదవులు ఇవ్వడానికి కాదు కదా. కుటుంబంలో ఒక వ్యక్తికి పదవి తీసుకోవాలి తప్ప కుటుంబంలో ఉన్న భార్యకో పదవి, తమ్మునికో పదవి, అన్నకో పదవి, చెల్లికో పదవి, మంచికో పదవి. అంటే షర్మిల గారు పదవులు అడిగారా? షర్మిల గారు పదవులు అడిగారా? మోహన్ గారు మరి వేరే ఆశయం ఉంది. ఇప్పుడు ఈ పార్టీలకు వచ్చి నేను నిలబడుతున్నానంటే వేరే ఆప్షన్ ఉండదు కదా. ఎందుకు ఇప్పుడు ఆయనకు వచ్చిన తేడా ఏముంది? ఎక్కడ ఉంది సమస్య? ఆ సమస్య ఉండాల్సిన అవసరం ఏముంది? మీరు అక్కడ పోయి పార్టీ పెట్టుకున్నారు. పార్టీ పెట్టుకోవడం అంటే ఏంది? రాజకీయంగా ఏదో ఒకటి పదవి కావాలనే ఉద్దేశంలోనే కదా మీరు పెట్టుకున్నది. ఆ పార్టీ అక్కడ మైలేజ్ రాలేదు. ఆ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో కలిపినారు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో చనిపోయిన పార్టీకి మీరు జీవోత్సవాలు పోయాలన్న ఉద్దేశంలో భాగంగా మీరు బాధ్యత తీసుకున్నారు. బాధ్యత తీసుకున్నప్పుడు ఎవరిని తీసుకోవాలో అక్కడ బాగున్నటువంటి వ్యక్తులను మాత్రమే టార్గెట్ పెట్టుకుంటే మనం బతుకుతామనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఆ టార్గెట్ పెట్టుకుని ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆమె పార్టీ పెట్టుకున్నది. ఆమె కూడా రాష్ట్రంలో నేనేదో రాజశేఖర రెడ్డి గారి వారసురాలుగా, రాజశేఖర రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ లో నాకు కూడా ఆ స్థాయి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి తెచ్చుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ఆమె తాపత్రయం పడచ్చు. దానికేముంది, తప్పు లేదు కదా. విష్ణుప్రీతం గారు వచ్చారు. విష్ణుప్రీతం రెడ్డి గారు, సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చనిపోయిన పార్టీ, ఆ పార్టీ అసలు మాకు పోటీయే కాదు, అది సోయిలో కూడా లేదంటున్నారు మోహన్ రెడ్డి గారు, మీరేమంటారు? ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలు ఈ మధ్య కూడా కాంగ్రెస్ పార్టీకి 135 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి ఎలా సాగుతుందన్నా? ఎన్నో రాష్ట్రాల్లో అధికారం తిరిగి మేము అన్ని చోట్ల మళ్ళా అంతేగాని కాంగ్రెస్ పార్టీ చనిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు పోయాలా, ఇవన్నీ అనవసరమైన మాటలు. ఎందుకంటే ఎన్ని చోట్ల మేము పవర్ పోగొట్టుకున్నాం, తిరిగి ప్రతి చోట మళ్ళీ రీగైన్ అయినాం కదా. 2004 నుంచి 14 వరకు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి ఎలా రాగలిగాం? అంతకుముందు రాష్ట్రంలో మేము అధికారం లేకపోయినా ప్రజలు తర్వాత 2004 నుంచి 14 వరకు అధికారంలోకి వచ్చాం. అటువంటివన్నీ తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ చనిపోయింది, దానికి అంటే ఇక్కడ తెలంగాణ ఉన్న పరిస్థితి, కాంగ్రెస్ తెలంగాణ అధికారంలో రావడం వేరు, ఆంధ్రప్రదేశ్లో వేరు కదండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఎలా విడగొట్టిందో ప్రజలందరూ ఇంకా మర్చిపోలేదు అనుకోవచ్చు కదా. ఏ రకంగా ప్రజలందరికీ న్యాయం చేసిందో అన్యాయం చేసిందో ప్రజలకు ఒక క్లారిటీ ఉందనుకోవచ్చు కదా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో రావడం అంటే తెలంగాణ తెచ్చి ఇచ్చింది సోనియమ్మ అని ప్రజలు నమ్ముండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎందుకని వస్తుంది కాంగ్రెస్ పార్టీ? కారణం ఒకటి చెప్పండి మీరు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ ఎలక్షన్ ముందు చెప్పండి, 3 ఆల్మోస్ట్ అన్ని రేట్లో కూడా చాలా తక్కువ ఓటు శాతం వచ్చింది. కానీ తిరిగి అక్కడ మేము అధికారంలోకి వచ్చాం కదా, సేమ్ అదే పరిస్థితి ఆంధ్రాలో కూడా వస్తుంది. ఎందుకంటే ఈ రోజులు ఆంధ్రాలో కూడా మాకు ఒక ప్లేస్ వాళ్ళు కావాలా. ఇప్పుడు షర్మిలమ్మ గారు వచ్చారు, షర్మిలమ్మ గారు రావడంతోనే మా యొక్క క్యాడర్ ఉత్సాహం ఉంటుంది. ప్రతి చోట కూడా కార్యక్రమాలు సమీక్ష సమావేశాలు చూడండి, వచ్చే జనం చూడండి. ఒక్క నిమిషం, వైసీపీ మోహన్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పండి మీరు. చెప్పండి మోహన్ రెడ్డి గారు.
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ 2004 నుండి 2014 వరకు వచ్చిందని మా సోదరుడు చెప్తున్నారు విష్ణు గారు. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో 2005 నుండి 2010 వరకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఉండి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వెళ్ళిన వ్యక్తి నేను. కానీ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో రావడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు 2 టర్ములు అంటే ఒకసారి మామను వెన్నుపోటు వచ్చి ముఖ్యమంత్రి అయినాడు, తర్వాత బీజేపీ అలయన్స్ పెట్టుకుని ముఖ్యమంత్రి అయినాడు. 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ చేసింది. భారతదేశంలో ఇతర రాష్ట్రాలు అంటే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఈ బీహార్ ఈ టైప్ లో ఏ విధంగా అయిందో ఆ విధంగా అయిపోతున్న సందర్భంలో రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కోసం కంకణం కట్టుకొని 1970 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలకు నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అప్పుడు చేసినారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి మీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ 2009లో రిజల్ట్ ఇచ్చినారు. కాబట్టి అది రాజశేఖర రెడ్డి గారి దయాదాక్షిణాల మీద కాంగ్రెస్ వచ్చింది తప్ప కాంగ్రెస్ ఇక్కడ వచ్చేదానికి అవకాశం లేదు. రెండోది, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేటప్పుడు విభజన చేయరు. ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టంలో పెట్టాల్సినటువంటి తీరు వాటన్నిటిని కాంగ్రెస్ పార్టీ పతనం చేసి భ్రష్టు పట్టించి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేలు తెచ్చిన వాళ్ళు మట్టి కల్పిస్తారు. తర్వాత ఏదో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా కొన్ని సీట్లు మార్చుకోలేక కొన్ని పొరపాట్లు జరిగి వాళ్ళు గెలిచినారు తప్ప కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అని వాళ్ళు భుజాలు అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి రావడానికి అవకాశమే లేదు. షర్మిలమ్మ గారు వచ్చినారు, పార్టీ మేము పుంజుకునేది అంటున్నారు. షర్మిలమ్మ గారు కొత్త లీడరు, బయట తిరుగుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ చూద్దామని కొందరు వస్తారు. ఆమెతో కాంగ్రెస్ పార్టీలో ఇష్టపెట్టి పోలేని క్యాడర్ వాళ్ళు పోయి కలిసి ఆమెతో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది మన ఉద్దేశంలో భాగంగా 4 కనపడచ్చు, ఒక జెండా కట్టచ్చు, 2 ఫ్లెక్సీలు కట్టచ్చు. వెనక మాత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అధికారంలోకి వస్తుంది అనుకోవడం విష్ణు గారికి అది మాత్రమే అవుతుంది. ఓకే సార్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. లాస్ట్ 5 మినిట్స్ ఉంది. చెప్పండి ఖాదర్ బాషా గారు, మామను వెన్నుపోటు పొడిచి పార్టీ ముఖ్యమంత్రి అయ్యారు అంతకుముందు, ఆ తర్వాత బీజేపీతో జతకట్టి అయ్యారు. కానీ టీడీపీ పార్టీకి అంత లేదు. షర్మిలమ్మ గారికి వెనకాల చంద్రబాబే ఉన్నారని చెప్పి మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దానికి మీరు చివరిగా చెప్పండి ఒకసారి. సార్, మామకు వెన్నుపోటు పొడిచాడని చెప్పి ఎవరంటున్నారు? ప్రజలు ఎవరు అనడం లే. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అప్పటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు. ఆ తర్వాత అవన్నీ ఆలోచించి సార్ వచ్చి ఒక గొప్ప నిర్ణయంతో ముందుకెళ్లారు. కానీ మామను వెన్నుపోటు పొడిచి కాదు, పార్టీని ఒక బలపరచాలి, తెలుగుదేశం పార్టీని ప్రతి ఒక్కరు అందరు నమ్ముకొని ఉన్నారు అని మరి అందరూ ఎమ్మెల్యేలందరూ అప్పుడు నాయకులందరూ వచ్చి మరి పార్టీని మీరు రావాలి అని చెప్పి చంద్రబాబు అడిగిన తర్వాత చంద్రబాబు ముందుకెళ్లి నిర్ణయం తీసుకున్నారు. కానీ మామూలు వెన్నుపోటు పొడచలేదు, తెలుగుదేశం పార్టీని బ్రతికిచ్చారు. అది కేవలం వచ్చి వైసీపీ నాయకులు వచ్చి మామూలు వెన్నుపోటు పొడిచారని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలు ఎవరు చెప్పడం లే. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మంచిదని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు చేతగాక ఏదో అంటారు చూడండి, ఆ విధంగా వీళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి మరి సంతకాలు తీసుకున్నారా లేదా? ఎవరికండి కుర్చీ పైన మోజు ఉండేది? చెప్పండి చివరిగా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు షర్మిలమ్మ వెనకాల ఉన్నారా? అన్నా చెల్లెళ్ళ మధ్య గొడవ పెడుతున్నారా? సార్, అది ఇప్పుడే మీకు చెప్పాను, అటువంటి నీచమైన రాజకీయం మాకు అవసరం లేదు. షర్మిలమ్మ గారే మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన అందరికి నమ్మకం పోయింది. జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు కాబట్టి నా అవసరం అని చెప్పి మరి షర్మిలమ్మ గారు వచ్చారు. కానీ దీని వెనక ఎవరి ప్రమేయం లేదు. మరి ఆయన చెప్పింది వైసీపీ అంటే వై సుబ్బారెడ్డి, ఆ తర్వాత విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళు ముగ్గురే పార్టీ వైసీపీ పార్టీ అంటే మిగతా వాళ్ళు వైసీపీలో ఎందరో నాయకులు ఉన్నారు వాళ్ళు ఎవరు కారని చెప్పి మరి ఆమె స్వయాన ఆమె మీడియాలో చెప్తుంటే కూడా ఇంకా అర్థం చేసుకోకపోతే ఎందుకండి వీళ్లకు? ఆయన పాదయాత్ర చేసి నేను అనుభవించాను, ఆ తర్వాత ప్రజల కష్టాలు తెలుసుకున్నాను, ఏ కష్టాలు కూడా ఆయన తెలుసుకోవడం లేదు. తాడేపల్లి నిలవలో కూర్చొని బటన్ నొక్కుతున్నాడు, ఆ బటన్ కూడా వచ్చి ఖాతాలో డబ్బులు పడుతుందని చెప్పి మన బ్రదర్ ఇప్పుడే చెప్పాడు. కానీ ఎక్కడో ఒకటి శ్వేత పత్రం విడుదల చేయమనండి. ఇప్పుడు అప్పులని తీసుకొచ్చారు, రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారు. ఈ రోజు ఒక్కరిపైన వచ్చి
6 లక్షల రూపాయలు ఒక్కొక్కరి పైన రాష్ట్ర ప్రజల పైన ఒక్కొక్కరి పైన భారం పడింది. ఇట్లా చేసి అప్పుల రాష్ట్రంగా మారిస్తే మరి ఈ రోజు వచ్చే శ్వేతపథం దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ముఖ్యమంత్రి విడుదల చేయమని చెప్పండి. ఎక్కడెక్కడ ఏ డబ్బులు ఖర్చు పెట్టారో మరి డబ్బులు తీసుకొస్తున్నారండి, ఎక్కడ ఎవరికి ఇస్తున్నారు? విద్య పూర్తిగా మరి మాయమైంది. మరి వాళ్ళకి మోసం చేస్తున్నారు. భాషా గారు సమయభావం తక్కువ ఉంది, అందువలన ప్రీతం రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నాం. విష్ణు ప్రీతం రెడ్డి గారు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ఆంధ్రప్రదేశ్ సీఎం మా కుటుంబాల మధ్య చీలిక తేవడానికి వైఎస్ షర్మిలని కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది అంటున్నారు. దీని గురించి మీరు ఒకసారి గట్టిగా చెప్పండి, ఏంటనేది మీ వర్షన్. క్లియర్ గా ఒకటే చెప్తున్నానన్న, కాంగ్రెస్ పార్టీకి ఏ కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఇంతగా మాట్లాడుతూ మోహన్ రెడ్డి అన్న గారు కూడా చెప్పిన మాట ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు 2004లో కష్టపడితే వెంటనే ముఖ్యమంత్రిని చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎంతో మంది కష్టపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కోసం, అందరినీ వెంటనే ముఖ్యమంత్రి చేయలేరు కదా. రాజశేఖర రెడ్డి గారికి తగిన గౌరవం ఇచ్చారు కదా, వెంటనే ఎటువంటి డిబేట్ లేకుండా ఏకదాటిసారిగా ఆయన ముఖ్యమంత్రి చేశారు. రెండోసారి కూడా మరీ ముఖ్యమంత్రి చేశారు. ఆయన ఎంత అయితే సోనియా గాంధీ గారిని అడిగి మనం ఈ చేయాలి, ఆరోగ్యం తేవాలి అంటే ఇన్ని కోట్లు, మన పోలవరం ప్రాజెక్టు కట్టాలి అంటే ఇన్ని కోట్లు శాంక్షన్ చేశారు. ఎక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి విలువ తీయలేదు. కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి కుటుంబానికి చూసి నీచమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. క్లియర్ గా చెప్తున్నాను. శనివలమ్మ గారికి వాళ్ళు తగిన గౌరవం ఇచ్చేటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడే వైసీపీ కోసం 3200 కిలోమీటర్లు ఒక ఆడకూతురు తిరిగితే పాదయాత్ర చేస్తే ఆమెకు ఏం గౌరవం ఇచ్చారు అంటే ఒక కుటుంబంలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విష్ణుప్రీతం రెడ్డి గారు. చివరిగా చెప్పండి మోహన్ రెడ్డి గారు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారికి అలాంటి నీచమైన రాజకీయాలు చేసే అవకాశం లేదు, అలాంటి చేసేవాళ్ళు కాదని ఖాదర్ బాషా గారు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మాకు అలాంటివి లేదు, చేతులారా ఇది జగన్మోహన్ రెడ్డి గారే చేసుకున్నారు, వాళ్ళ చెల్లెలు వ్యతిరేకం అవడానికి కారణం ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ అని చెప్పి వాళ్ళు ఇరువురు చెప్తున్నారు. దీని గురించి మీరు కంక్లూడింగ్ పాయింట్స్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గురించి కాదర్మాస గారు చెప్తే దయాలు వేదాలు వల్లించినట్టుంటుంది. ఎన్టీ రామారావు గారిని నడి బజార్లో పట్టబగలు వైస్రాయ్ హోటల్ దగ్గర తమ్ముళ్ళు రండి తమ్ముళ్ళు నన్ను చూసి గెలిచినారు మీరు రండి అని బజార్లో పిలిచడానికి పోతే చెప్పులు వేయించినటువంటి నీచమైనటువంటి సంస్కృతి చంద్రబాబు గారికి అయితే కాదర్మాస గారు చెప్తే కూడా మనం నమ్మాలంటే ఎట్లవుతుందండి? రామారావు గారు చెప్పడం జరిగింది, సరే నన్ను వ్యతిరేకించినటువంటి ఎమ్మెల్యేలు ఉంటే నిజానికి హరికృష్ణకి ఇమ్మని చెప్పడం జరిగింది. హరికృష్ణ గారికి ఏమి చెప్పకుండా మంత్రి పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్యే అయినాక ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎగరగొట్టినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఉప ముఖ్యమంత్రి అని చెప్పినారు, ఉప ముఖ్యమంత్రి ఎగరగొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో ఆయన నమ్ముకున్నటువంటి ఏ వ్యక్తి కూడా బాగుపడిన సందర్భాలు లేవండి. పాడైపోయినారు రాజకీయంగా వాళ్ళ కుటుంబాన్ని. అసలు రామారావు గారి కుటుంబాన్ని అత్తాపతలానికి తొక్కేసినాడు. జూనియర్ అంటే చివరిగా చెప్పండి సార్ మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతుంది? ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వబోతుంది ఒక చెల్లెలిగా? మాకు ఆంధ్రప్రదేశ్ లో 175 పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. కేవలం తెలుగుదేశం పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ఆర్ ఈ జనసేనలో చూసి మేము రాజకీయాలు చేయాలి. జనం కోసం మేము పనిచేసినాం, జనానికి మేము పనిచేసినాం. మా పని చేసినాం కాబట్టి మేము మంచి చేసి ఓటు ఏమని చెప్పి అడుగుతున్నాం. మంచి చేసినాం కాబట్టి మాకు స్థానిక సంస్థ ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చినారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన నియోజకవర్గాలు హిందూపూర్ గాని, మంగళగిరి గాని, కుప్పం గాని అన్ని నియోజకవర్గాలు ఓడిపోయారు సార్. లాస్ట్ గా నేను అనకూడదు కానీ చెప్తున్నాను, 3 దగ్గర ఓడిపోయారు మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ప్రభుత్వం మీరే ఉంది, రానున్న రోజుల్లో మేమే గెలుస్తామని ఎలా ధైర్యంగా చెప్తారు మీరు? కంటిన్యూగా మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీరియస్ గా తీసుకోలే. అది లిమిట్స్ ఓట్లు మాత్రమే అదే నేను చెప్తా. ఇప్పుడు నేను ఉదాహరణ కూడా చెప్తా. మా జిల్లాలో వెన్నపూస గోపాల్ రెడ్డి కుమారుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి పోటీ చేసినాడు. అతను పోటీ చేసిన తర్వాత అతను ఏమనుకున్నాడంటే, స్థానికంగా మా నాన్నగారు అప్పుడు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినారు కదా, ఆ రోజు అధికారంలో లేము కదా, ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా, అధికారంలో ఉన్న తర్వాత ఈ రోజు నేను గెలవకపోవడం ఏంటనే ఉద్దేశంలో భాగంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను వీళ్ళు నమ్ముకొని అతను నిజంగా దగ్గరగా చేయలేకపోయినాడు. కొన్ని చేయలేకపోవడం వల్ల ఈ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఏమనుకున్నారంటే, స్థానిక సంస్థ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినాం కదా, మనం గెలవలేకేంటి, ఖచ్చితంగా మనం గెలుస్తామనే ఆలోచనలో భాగంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చర్చలో పాల్గొన్నందుకు మోహన్ రెడ్డి గారు, అలాగే విష్ణుప్రీతం రెడ్డి గారు, అదేవిధంగా ఖాదర్ బాషా గారు. ఇదండి ఇవాళ స్పెషల్ టాపిక్. అన్నా చెల్లెళ్ళు మధ్య యుద్ధం ఎలా జరుగుతుంది అనేది ఏపీ ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడాలి అంటే రానున్న రోజుల్లో మరి ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు
ఎన్నికలు ఉన్నాయో ముగిసే టయానికి ఎవరి మాట ఏంటి అనేది అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. ఇది నిజం కోసం జనం కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.